అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణప్రసాద్. నేను సింజెంటాలో టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాము. ప్రస్తుతం మన రాంబాబు గారి దివా తోటలో ఉన్నాము. రాంబాబు గారు వచ్చి సింజెంటా దివా వేశారు. నందమూరి గ్రామం, కొవ్వూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా. మనకి సింజెంటా దివా వచ్చి ముందుగా పక్క కొమ్మలు బాగా వస్తాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత కాయ మంచి నాణ్యతగా ఉండి కోత సులువు. తర్వాత బాగా తెగుళ్ళను బాగా తట్టుకునే రకం. మనం ఇప్పుడు ఎన్ని కోతలు వచ్చిందో ఒకసారి మనం ఫీల్డ్లో చూద్దామండి. తోటలో ఒకసారి లెక్కేద్దాం. రాంబాబు గారు ఒకసారి మీరు కూడా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 మొత్తం 62 కటింగ్స్ అయినాయండి. దీంతో పాటుగా మనకి ఇందాక చెప్పాను కదా పక్క కొమ్మలు బాగా వస్తాయని. పక్కన చూడండి 2 చిన్నలు వచ్చినాయి. వీటికి కూడా మనం తీసుకున్నట్లయితే వీటికి కూడా మంచి దిగుబడి వస్తుంది. మీరు తీసుకున్నట్లయితే సగటున 30 కోతలు పైగా వచ్చిందండి. మీరు గమనించి చూడొచ్చు. కాబట్టి సగటున మీకు తీసుకున్నట్లయితే 60 30 30 దాదాపుగా 120 కటింగ్స్ వస్తుందండి ఒక పంట కాలంలో. కాబట్టి అందరూ కూడా సింజెంటా దివా వేసుకోండి. తక్కువ ఎత్తులో బాగా కాస్తుంది, వైరస్ని బాగా తట్టుకుంటుంది, కోత కూడా బాగా సులువు, తెగుళ్ళని బాగా తట్టుకుని మంచి దిగుబడి వచ్చే రకం. రాంబాబు గారు వచ్చి దాదాపుగా 120 పైగా కటింగ్కి వస్తారు. కానీ కంపెనీ నుంచి మనం 60 నుంచి 70 కోతలు అని చెప్తున్నాము. యావరేజ్ 60 కోతలు తీసుకున్నా రైతుకి మంచి లాభము, హైట్ తక్కువ కాస్తుంది, తక్కువగా పెరిగి మంచి దిగుబడి వచ్చే రకం. కాబట్టి అందరూ కూడా సింజెంటా దివా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలండి.